నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, యువర్ ఫ్యామిలీ డాక్టర్. సో ఈరోజు హెర్నియా గురించి మాట్లాడదామండి. హెర్నియాలో కష్టమైన హెర్నియాస్ ఉంటాయి. హెర్నియాస్ అంటే చాలా రకాలు ఉంటాయి. నేను ఇదివరకు ఆల్రెడీ హెర్నియా మీద ఒక వీడియో చేశాను. దాంట్లో యానిమేషన్స్, ఫొటోస్తో సహా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చేయటం జరిగింది. అది చూస్తే మీకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. హెర్నియా అంటే టైర్ ఉంటుంది కదండి, టైర్కి లోపల ట్యూబ్ ఉంటుంది. టైర్ ఎక్కడన్నా వీక్ ఉండి పగిలిపోతే ట్యూబ్ ఇలా బయటకు పొడుచుకొస్తుంది చూడండి. టైర్ అనేదేమో మందంగా ఉంటుంది, దాని లోపల ట్యూబ్ అనేది పల్చగా ఉంటుంది. అలాగే మన పొట్టకి గోడ చాలా మందంగా ఉంటుంది, కండరాలతో ఉంటుంది. 6 ప్యాక్ అంటారు చూడండి, అలా ఆ కండరాలతో మందంగా ఉంటుంది. దానికి అక్కడక్కడ న్యాచురల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు బొడ్డు దగ్గర కానీ, తర్వాత మగవాళ్ళకి 2 గ్రాయిన్స్ అంటే గజ్జల్లోంచి బీజాలు పొట్టలో ఉండాల్సిన, ఇప్పుడు లేడీస్కి ఓవరీస్ పొట్ట లోపల ఉంటాయి, మగవాళ్ళకి టెస్టిస్ పొట్ట బయట ఉంటాయి. ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉండాలి, పొట్టలో కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. మనకి స్పర్మ్స్ తయారవ్వాలంటే బీజాలు బయట ఉండాలన్నమాట. అవి పొట్టలోంచి బయటికి ట్రావెల్ అయ్యే టైంలో పొట్ట గోడలోంచి ఒక మార్గం చేసుకుని బయటకు వస్తాయి. దాని రక్త సరఫరా అదే తీసుకొస్తుంది, దాని స్పెర్మాటిక్ డక్ట్స్ కూడా అదే తీసుకుని వస్తుంది అనమాట. ఆ తీసుకొచ్చే టైంలో అక్కడ ఒక డిఫెక్ట్ ఉంటుంది. సో ఎక్కడెక్కడ హెర్నియాస్ ఫామ్ అవుతాయి? బొడ్డు దగ్గర ఫామ్ అవుతుంది. ఎవరికి ఫామ్ అవుతుంది? డెలివరీస్ అయిన లేడీస్కి పొట్ట సాగుతుంది కదా, అక్కడ డిఫెక్ట్, బొడ్డు దగ్గర డిఫెక్ట్ అనేది కొంచెం పెద్దదవుతుంది ప్రెగ్నెన్సీ తర్వాత లావు ఉన్న వాళ్ళకి బొడ్డు దగ్గర హెర్నియా వస్తుంది. ఇంకా గజ్జల్లో వస్తుంది, మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది, లేడీస్కి చాలా తక్కువ వస్తుంది గజ్జల్లో. ఇంకా లేడీస్కి కామన్గా వచ్చే హెర్నియా ఇదివరకు ఏదైనా ఆపరేషన్ అయ్యి పొట్ట ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఉంటే అక్కడ కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ వీక్నెస్లోంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక అరుదైన పేషెంట్కి ఆపరేషన్ చేసామండి, తను డిశ్చార్జ్ అయిపోయారు. ఆ పేషెంట్ ఒక జన్యుపరమైన లోపంతో ఉన్నారు. దానివల్ల కండరాలన్నీ కొంచెం వీక్గా ఉండటం వల్ల హైట్ తక్కువ, హైట్ అంటే వయసు 25 ఇయర్స్ దాటిపోయినా కానీ హైట్ ఇప్పుడు ఎంత అంటే ఒక 5th 6th క్లాస్ అంత హైటే ఉన్నారు. సో హెర్నియా, పెద్ద హెర్నియా వచ్చింది. ఆ హెర్నియా ఎంత సైజు ఉంది అంటే మన పొట్ట సైజు ఎంత ఉంటుందో అంత సైజు ఉంది. నేను అది పిక్చర్ కూడా చూపిస్తాను. సైజు పెద్దదైపోయి ఆల్రెడీ 2 సార్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చింది. ఈసారి ఎంత ఉధృతంగా వచ్చిందంటే ఆ చర్మంని సాగి దానిపైన చర్మం కూడా ఆ ప్రెషర్కి నెక్రోస్ అయిపోయి పుండులాగా పడిపోయింది. పుండులాగా పడి కొద్దిగా రసిలాగా కారుతుంది అనమాట. ఇంకా ఆగేమనుకోండి, ఆ పేగులన్నీ పొట్ట లోపల ఉండాల్సినవి హెర్నియా లోపలికి వచ్చేసినాయి. హెర్నియాకి ఓన్లీ ప్రొటెక్షన్ బయట నుంచి ఓన్లీ చర్మమే ఉంటుంది, కండరాల ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి ఆ చర్మం కనుక పగిలిందంటే ఆ పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చారు. ఆల్రెడీ 2 సార్లు చేశారు, 2 సార్లు మెష్ వేశారు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఇంత పెద్ద పొట్టని, అంత చిన్న పర్సనాలిటీ పొట్టలో మళ్ళీ లోపలికి అనేసరికి ప్రెషర్ పెరుగుతుంది. జాగ్రత్తగా ఆ కండరాల్ని దగ్గరకని కుట్టు వేయటం. దీంట్లో చిన్న టెక్నిక్స్ ఉంటాయండి. లేటెస్ట్గా వచ్చిన వాటిలో కానీ ఏంటంటే ఒక డిఫెక్ట్ ఉందనుకోండి, ఆ డిఫెక్ట్ని మొత్తం ఒకటే దాంతో కంటిన్యూస్గా మనం వేసి లాగామనుకోండి, లాగి కుడితే ఒక్కోసారి దానికి వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఒక్కటి ఊడిపోయినా మొత్తం డిఫెక్ట్ ఓపెన్ అయిపోతుంది. అలా కాకుండా ఇంటరప్టెడ్ క్లోజర్ అంటారు. దగ్గరికి లాగి ఒక్కొక్క కుట్టు ఒక్కటేసే దగ్గరే మనం ఎలాగా మొత్తం కలిపి ఒకే దారాన్ని కుట్టడం కన్నా ఇంటరప్టెడ్, కంటిన్యూస్ అంటారు ఇంటరప్టెడ్. అట్లా దానికి ఒకటి పోయినా మిగిలిన అన్నీ పోవు. సో ఇంత పెద్ద డిఫెక్ట్ని మనం ఒక ఎపర్చర్ ఉంది, దీన్ని ఈ 2 వేళ్ళని కుట్టాలనుకోండి, 2 దగ్గరికి పెట్టి పైనుంచి కిందకి ఒకే సూది దారంతో కుట్టేయచ్చు. దాంట్లో ప్రెషర్కి పోయిందనుకోండి, ఒకటి ఊడిపోయినా మొత్తం పోతుంది. అదే ఇక్కడో కుట్టు వేసామనుకోండి, అవి లోపల కరిగిపోయే కనపడవు. కాబట్టి అదేం భయపడక్కర్లే, కుట్టుబడిందంటే బయటికి కనపడే కుట్టు కాదు, లోపల కండరాలకు చెప్తున్నాను. సో అది స్ట్రెంగ్త్ ఎక్కువగా హోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకటి పొరపాటున పోయినప్పటికీ కూడా దగ్గినప్పుడు కానీ, కండరం వీక్ ఉండి అది కట్ త్రూ అయిపోయినా కానీ మిగిలిన ఎఫెక్ట్ అవ్వవు.
సో ఇంటరప్టెడ్ వేసి స్ట్రాంగ్ మెష్ వేసి దాన్ని కూడా ఫిక్స్ చేసినప్పుడు రిజల్ట్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయిన హెర్నియా కాబట్టి ఇంకా కష్టంగా ఉండింది. సో ఓవరాల్గా ఆపరేషన్ అంతా పర్ఫెక్ట్గా అయ్యి ఇంటికి వెళ్ళారు. కాకపోతే హెర్నియా పేషెంట్స్కి నేను చెప్పే ఒకటి ఏంటంటే హెర్నియా ఈజ్ ఒక సర్జరీ ఎలాంటిదంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ పసర్ సంచి ఆపరేషన్ చేసాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ జన్మలో మనల్ని కలవాల్సిన పని ఉండదు. అపెండిక్స్ ఆపరేషన్ చేసాం అనుకోండి, అది క్యూర్ అయిపోతుంది, మళ్ళీ జన్మలో కలవాల్సిన పని ఉండదు. గర్భసంచి ఆపరేషన్ ఓన్లీ గర్భసంచి వరకు తీసేసి ఓవరీస్ వరకు టచ్ చేయకుండా ఉంటే వాళ్ళకు కూడా అసలు మనతో పని ఉండదు, మనల్ని కలవాల్సిన అవసరం ఉండదు, క్యూర్ అయిపోతుంది ఆ సిచ్యువేషన్. వస్తే వేరే సమస్యలు రావచ్చు. ఈ హెర్నియా అనేది పర్ఫెక్ట్ గా జరగటం అనేది చాలా కాంబినేషన్స్ మీద ఉంటుంది. చాలా మందికి హెర్నియా ఒకసారి చేస్తారు, మళ్ళీ వస్తుంది. సో అది పర్ఫెక్ట్ ఆపరేషన్ ఫస్ట్ టైం పట్టడం అనేది చాలా క్రూషియల్ అవుతుంది అనమాట. అందుకని రికరెంట్ హెర్నియాస్ అనేది చాలా కామన్ అనమాట. ఇలా హెర్నియాస్ రికరెంట్గా మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఏంటంటే ఆపరేషన్ పర్ఫెక్ట్గా అవ్వటం ఎంత ముఖ్యమో ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. హెర్నియా ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ నెల రోజులు బరువులు ఎత్తకూడదు. ఎత్తినా కానీ ఒక 3 కేజీలు 4 కేజీలు మించి ఎత్తకూడదు. బరువు ఎత్తితే ఏమవుతుంది, మనం బరువు ఒక బకెట్ ఎత్తాం అనుకోండి, 30 కేజీల బకెట్, బిగపడతాం, అని బిగపట్టినప్పుడు పొట్ట కండరాలన్నీ టైట్గా బిగుసుకుంటాయి. సో ఆ కుట్ల మీద ఒత్తిడి పట్టడం, ఎక్కడన్నా పొట్ట లోపల ప్రెషర్ పెరగటం, ఎక్కడన్నా వీక్నెస్ ఉందా అని ఆ ప్రెషర్ బయటికి దారి ఎత్తుక్కుంటా రావడానికి చూస్తూ ఉంటుంది అనమాట. 1 మంత్ కనుక మనం వెయిట్స్ ఎక్కువ లేకుండా ఎక్సర్సైజ్ చేయాలనుకోండి, వాకింగ్ చేయండి, 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి, 4 గంటలు చేయండి. కానీ హెర్నియా పేషెంట్ ఆపరేషన్ తర్వాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వెయిట్స్ 5 కేజీలు మించి 1 నెల 2 నెలలు ఎత్తకూడదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఎత్తుకోవచ్చు. వాళ్ళకి హెర్నియాకి మూల కారణాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఒక దగ్గాం అనుకోండి, క్రానిక్ కాఫ్, బాగా దగ్గు ఉండటం వల్ల హెర్నియా రావచ్చు, ఒబిసిటీ వల్ల హెర్నియా రావచ్చు. సో ఇప్పుడు హెర్నియా ఎంత తోపు సర్జన్ చేసినా కరెక్ట్గా పేషెంట్ 140 కేజీలు ఉన్నారనుకోండి, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. నేను దగ్గరికి లాగి కుట్టినా అది ఒక్కోసారి నిలవదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లావుగున్నోళ్ళు మీకు ఒక చిట్కా అండి, ఎప్పుడు కూడా హెర్నియా ఆపరేషన్ బరువు తగ్గకుండా చేయించుకోవద్దు. 2 బ్యాగుల్లో పట్టాల్సిన బట్టల్ని ఒక బ్యాగులో కుక్కాం, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. జిప్పుని ఇలా టైట్గా వేయాలని గట్టిగా లాగి రాసాం. ఆ జిప్పు పక్కనన్న జిప్పు తొడిగినా కానీ పక్కకి కుట్లు ఊడిపోయి వచ్చింది అనుకోండి జిప్పు. అంటే ఆ ప్రెషరు మీరు ఎంత మంచి క్వాలిటీ జిప్ వేసినా కానీ మన చేయాల్సిన టైంలో కరెక్ట్గా చేయకుండా మనం లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటే ప్రెషర్ని తగ్గించాలి. ప్రెషర్ని ఎలా తగ్గిస్తారు? ఒబిసిటీలో ఉన్న వాళ్ళకి హెర్నియా, దయచేసి ఒబిసిటీ ఉన్న వాళ్ళు హెర్నియా ఆపరేషన్ చేయించుకోవద్దు, వాళ్ళకి మళ్ళీ వస్తుంది చాలాసార్లు. సో సక్సెస్ రేటు ఇప్పుడు బరువు తగ్గి హెర్నియా చేసుకుంటే సక్సెస్ రేటు 99% ఉంటుంది. అదే బరువు తగ్గకుండా చేసుకుంటే కనుక మనకి సక్సెస్ రేటు తగ్గిపోతుంది, 90%, 95% పడిపోతుంది. దానికి తోడు ప్రతిరోజు ఉండే ఒత్తిళ్ళు, బరువులు ఎత్తటాలు కానీ, లేకపోతే కాఫ్ ఉందనుకోండి, దగ్గాం అనుకోండి, ఒక దగ్గు తగ్గితే ఏమవుతుంది, తుంపర్లు అంత దూరం పడతాయి, ఒక బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్ బయటకు వస్తుంది. అంటే మన కండరాలను ఒక్కసారి పొట్టనే ఇలా నొక్కి ఊపిరితిత్తుల్లోంచి గాలి బయటికి నెట్టేస్తున్నాయి. పొట్ట కండరాలు నొక్కితేనే దగ్గు వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా హెర్నియా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆపరేషన్ చేసాము, ఆ పేషెంట్కి కంటిన్యూస్ దగ్గు వస్తుంది అనుకోండి, ఒక 3 నెలలు 6 నెలలు దగ్గిన ప్రతిసారి ఆ కుట్ల మీద ప్రెషర్ పడుతుంది. అందుకని దగ్గు కొద్దిగా తగ్గించుకుని దగ్గు మందులు కూడా వాడుకుని చూసుకోవటం. తర్వాత యూరిన్ అడ్డుపడుతుంది అనుకోండి, బాగా ముక్కి యూరిన్కి మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా కొంత ప్రెషర్ పడే అవకాశం. వాటికి కొంత ఉపశమనం కలిగేటట్టు చూసి మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా ఉన్నప్పుడు చేసుకుంటే కనుక రిజల్ట్ బాగుంటుంది. ఒబిసిటీ ఉన్నవాళ్ళు హెర్నియా చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ రిజల్ట్ వెంటనే రాదు. కానీ నొప్పి లేకపోతే హెర్నియా ఆపరేషన్ వెంటనే చేయాల్సిన అవసరం లేదు, బరువు తగ్గాక చేసుకోవాలి. సో నొప్పి ఉందనుకోండి, బరువు ఉండి సక్సెస్ రేటు ఇప్పుడు 99%, 90%కి పడిపోయినా నొప్పి ఉండి ఎమర్జెన్సీలో తప్పని పరిస్థితిలో చేసుకుంటాం. కాబట్టి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక్కటి మాత్రం జాగ్రత్త తీసుకోండి. వెయిట్ తగ్గి హెర్నియా చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఆ రికరెన్స్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇలాంటి ఆపరేషన్ మళ్ళీ జన్మలో పడకూడదు. ఒక్క సెట్టింగ్తో దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. కొంతమందికి ఎర్లీగా ఉండి చిన్న సైజు ఉంటే కూడా దాన్ని ఎర్లీగా అయితే చాలా వరకు హెర్నియాస్ ఈ మధ్య పొట్ట కోయటం చేయట్లేదండి, అంతా కూడా కీ హోల్ లాప్రోస్కోపీ ద్వారానే, చిన్న హోల్ ద్వారానే అవుతుంటుంది. అలా ఈ జాగ్రత్తలు పాటించి హెర్నియా అనే ఈ కాంప్లెక్స్ సమస్య నుంచి మీరు అందరూ బయటపడాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.